ఇక రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు రెన్యువల్ సీఎం అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. ఢిల్లీకి మూటలు పంపితేనే రేవంత్ కు సీఎం సీటు రెన్యువల్ అవుతుందన్నారు కేటీఆర్. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు రెన్యువల్ సీఎం అంటూ కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపితేనే రేవంత్ కు సీఎం సీటు రెన్యువల్ అవుతుందన్నారు కేటీఆర్. బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలంటే ఆడ పైసలు పెట్టాలి, లేకపోతే నడవదు. నేను షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. ఇక్కడ